చాలా శుభదినం. ఎందుకంటే ఈరోజు తలవాయి ఫ్యామిలీ వైదేహి హాస్పిటల్ ఆదికేశవ నాయుడు గారు ఉంటే చిత్తూరుకి ఎన్ని రకాలుగా మేలు జరిగేదో మనకందరికీ తెలుసు. అలాంటిది ఈరోజు ఆయన పేరుతో మన దుద్దేల రమణ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఆయన దగ్గరుండి త్రిమూర్తి గారి కోఆర్డినేషన్తో విజయ్ కుమార్, ఉదయ్ కుమార్ అందరూ కూడా తేనెబండ వాసులందరూ కోఆర్డినేషన్తో ఈరోజు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఈ ప్రాంత వాసులందరికీ కూడా చాలా ఆనందదాయకం. ఎందుకంటే వైద్యం అంటేనే ఈరోజు లక్షల్లో దాటిపోతాం. ప్రతిదీ కూడా మినిమం టెస్టులు చేసుకోవాలన్నా కూడా ఈరోజు లక్షల వేలల్లో అయిపోతాం, 10,000 దాకా అయిపోతాం. అలాంటిది ఫ్రీ క్యాంప్ ఏర్పాటు చేసి మీ పరీక్షలన్నీ కూడా ఎలాంటి కంప్లైంట్స్ ఉంటే పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేయించడానికి ఈరోజు ఈ హాస్పిటల్ యాజమాన్యం అందరూ కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వైదేహి వాళ్ళకి, ఆదికేశవ నాయుడు కుటుంబానికి, అలాగే ఇక్కడ జగన్మోహన్ గారు లేరు, గురజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్యే గారు, అలాగే ఎంపీ గారు దగ్గుమల ప్రసాద్ గారు లేరు. వారందరూ వచ్చింటే కూడా ఇంకా బాగుండేది. అయినా కూడా వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ క్యాంప్ జరుగుతూ ఉంది. వాళ్ళ ఆశీస్సులు కూడా ప్రజలకు అందరికీ ఉంటాయి. ఆరోగ్య రీత్యా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ ఏర్పాటు చేసిన రెడ్డమ్మ ట్రస్ట్ త్రిమూర్తి గారు ఈరోజు ఒక వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేసి ఫ్రీగా తాగునీరు సరఫరా చేస్తాను ఈ ప్రాంత వాసులందరికీ కూడా. రెడ్డమ్మ గారు ఈ హాస్పిటల్లో ఎంతో సేవలు చేసి కరోనా పేషెంట్స్ కూడా భయపడకుండా ఆమె చేసిన సేవలకు గాను ఆమె మరణించడం కూడా జరిగింది. అలాంటి రెడ్డమ్మ పేరుతో ఈ ప్రోగ్రాం జరగడం అనేది కూడా చాలా ఆనందదాయకము. రెడ్డమ్మ గారు కూడా అందరూ ప్రజల్లో హృదయాలు ఎప్పుడు జీవించే ఉంటారు. దీన్ని త్రిమూర్తి గారు ఎప్పుడు కొనసాగించాలని, అలాగే వైదేహి హాస్పిటల్ కూడా ఈ ప్రాంత ప్రజలకి, చిత్తూరు జిల్లా ప్రాంత ప్రజలకి అన్నీ కూడా ఉచితంగా వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కానీ గురజాల జగన్మోహన్ రెడ్డి కానీ, మన ఎంపీ గారు కానీ, దొరబాబు అన్న, సురేంద్ర అన్న, మన రాజన్ గారు కానీ, జీవన్ గారు కానీ అందరి ఆధ్వర్యంలో మా పచ్చప్ప గారు దగ్గరుండి ఈ వైద్య కార్యక్రమము, ఉచిత వైద్య కార్యక్రమం అన్నీ చేయించారు. ఈరోజు ఉచిత భోజనం కూడా జరగబోతుంది. ఈ రెడ్డమ్మ ట్రస్ట్ ద్వారా కోఆర్డినేషన్తో వైదేహి హాస్పిటల్ వారితో చేస్తున్నాము. ఇదే విధంగా ప్రతి వార్డులో కూడా దగ్గర ఈ చుట్టుపక్కల 5 వార్డులో ఉండే సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చింటారు. దీన్ని ఘనంగా హైగ్రీ స్కూల్ కూడా వాళ్ళు కూడా ప్రమోట్ చేసినారు, వాళ్ళు చేసినారు. గుడి యాజమాన్యం కూడా దగ్గరుండి ఈ సౌకర్యాలంతా దగ్గరుండి చేయించారు. ఈరోజు ఒక 500 మందికి అన్నదానం కూడా చేస్తున్నాము. ఈ రెడ్డమ్మ ట్రస్ట్ ద్వారా మా భార్య కోవిడ్లో చనిపోయినా కూడా ఇది సంవత్సరం చేస్తున్నాము, ఇంకా కూడా చేస్తున్నాము. ఇంకా ప్రజలకు కూడా మంచి సదుపాయాలు ఈ వైద్యపరంగా మా భార్య ఉండింది కాబట్టి నేను దగ్గరుండి చేసేదానికి నా ప్రయత్నాల్లో నేను ఉన్నంతవరకు అన్నీ చేస్తున్నాను. అందరూ నేను చేసిన దానికి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లీజ్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారి తరపున ఇక్కడ తేనెబండ ప్రజలకి మన వైదేహి ట్రస్ట్ వాళ్ళు, గౌరవనీయులు స్వర్గీయులు ఆదికేశవ నాయుడు గారి కుటుంబం తరపున వైదేహి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇక్కడ రెడ్డమ్మ గారి అది ట్రస్ట్ తరపున మన త్రిమూర్తి గారు, అట్లే ఇక్కడ ఉన్న ఉదయ్ గారు, మన పచ్చప్ప వార్డ్ మెంబర్సు, వాళ్ళ వార్డుకి సంబంధించిన ప్రజలకి కావాల్సిన వైద్య సేవలు ఏమేమి చేయాలో ఈరోజు పట్టణ ప్రజలకు కూడా ఈరోజు ఇక్కడికి తేనెబండ 22వ వార్డులో వైద్య సదుపాయాలు చేకూర్చడం జరిగింది. ఇదే విధంగా చిత్తూరు నియోజకవర్గంలో వైదేహి ట్రస్ట్ కానీ, ఇంకా ఇతరత్ర ట్రస్టులు కానీ చిత్తూరు ప్రజలకి చాలా సేవలు అందించాలని కోరుకుంటూ, ఇట్లే మన రెడ్డమ్మ గారి ట్రస్ట్ ద్వారా త్రిమూర్తి అన్న ఎట్లయితే చేపిస్తున్నారో అట్లా అందరూ ముందుకొచ్చి చిత్తూరు జనాలకి మంచి సదుపాయాలు అందించాలని త్రిమూర్తి గారి శ్రీమతి రెడ్డమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ మెగా వైద్య శిబిరం నిర్వహించుకోవడం చాలా అభినందనీయం. ఈరోజు మాతృ దినోత్సవం. ఈ సందర్భంగా అందరూ కూడా మాతృమూర్తులకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అటువంటి మంచి రోజున ఈరోజు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం హర్షదాయకం. ఈ సందర్భంగా స్వర్గీయ ఆదికేశవ నాయుడు గారికి, అదేవిధంగా స్వర్గీయ సత్యప్రభమ్మ గారికి, శ్రీమతి రెడ్డమ్మ గారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు త్రిమూర్తి గారు తన సతీమణి రెడ్డమ్మ గారి స్మృత్యార్థం ఈరోజు రెడ్డమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా
అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా పేద ప్రజలకు అత్యంత ముఖ్యమైనటువంటి వైద్య సేవలు అందించడం కోసం ఈరోజు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినటువంటి వైదేహి హాస్పిటల్ వారి యొక్క సంపూర్ణ సహకారంతో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గుర్జాల జగన్మోహన్ గారికి శుభాశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం జరుగుతూ ఉంది. మరి త్రిమూర్తి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి వారి రెడ్డమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క వైద్య శిబిరం ఘనంగా నిర్వహించడానికి సహకరిస్తున్నటువంటి మా నగర ప్రధాన కార్యదర్శి పచ్చప్ప గారికి, ఉదయ్ కుమార్ గారికి, అదేవిధంగా త్రిమూర్తి గారి మిత్ర బృందానికి అంతా కూడా అభినందనలు.